ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే కంతుల నారాయణ రెడ్డి హాజరయ్యారు. కూరగాయల మార్కెట్లో రైతులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ రహిత పట్టణముగా మారుతామంటూ కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక మంత్రి ప్రారంభించిన ఈ ర్యాలీ గడియారం స్తంభం సెంటర్ వరకు కొనసాగింది. డిసెంబర్లోనే పిలుపునిచ్చారు. నేను మన జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. జనవరి నుంచి కొత్త సంవత్సరం కొత్త ధనంతో ఈ కార్యక్రమాలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధన తీసుకున్నాం. ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ వచ్చాం. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మన ఉమ్మడి జిల్లా కందుకూరు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనిలో రీయూజబుల్ ప్లాస్టిక్ రిమూవల్, సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని ఇవన్నిటి కూడా తీసేయాలి అనేది ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్. ఒక్కసారి వాడి పడేస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఒక ఏరియా పోతే అన్ని ప్లాస్టిక్ కవర్లు రకరకాల రంగుల్లో నలుపు బ్లూ తెలుపులో ఉంటాయి. అవి భూమిలో కలిసిపోవు. ఇందువల్ల కాలుష్యం ఏర్పడుతూ ఉంది. అందుకని తిరిగి ఉపయోగించగలిగే బ్యాగులు కానీ లేని పక్షంలో క్లాత్ బ్యాగ్స్, అదేవిధంగా మన పేపర్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, బనానా బ్యాగ్స్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాలనేది ఈరోజు ఒక సంకల్పం. ఇది కూడా మనకి సమాజంలో భారం కాకూడదు. పోయినసారి మనం గ్లాస్ యూజ్డ్ మెటీరియల్ కూడా ఒకసారి కలెక్షన్ తీసుకున్నాం. తర్వాత వేసవి సమయంలోకి వచ్చేలాగే వేడిని తగ్గించే విధంగా, కొలలను పెంచే విధంగా వాటిని కూడా కాపాడే విధంగా తీసుకొచ్చాం. టీటీడీలో ఇక అన్యమత ఉద్యోగులను